RTI Live News. Ask for right. కొత్తపేట శ్రీరామనవమి వేడుకలు ఆదివారం కొత్తపేట నియోజకవర్గ ప్రజలు వైభవంగా నిర్వహించారు. రామ ఆలయాలకు భక్తులు అత్యధిక సంఖ్యలో పోటెత్తారు. ప్రతి ఆలయంలోనూ సీతారామ కళ్యాణాలు వైభవపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఘట్టాన్ని భక్తులు తిలకించి తరించారు. శ్రీరామనామ జపంతో అంతా రామమయంగా మారింది. ముఖ్యంగా కొత్తపేటలోని శ్రీరామ్ నగర్ లో మామిడిశెట్టి సోమరాజు బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు కమనీయంగా జరిగాయి. అలాగే కొత్తపేట కొత్త రామాలయం, పాత రామాలయం, కొప్పిశెట్టి వారి వీధి, గౌతమి నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిపారు. ఎక్కడికి అక్కడ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, ప్రసాదాలు సమర్పించారు. భక్తులకు బెల్లం, పానకాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. లక్ష్మీం సంభావయతే లక్ష్మీం నమస్కృతే నక్షత్రం దభక్తుర్వేతోపనిషం యదా వై సూర్య ఉదేతి నక్షత్రం వైతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ గమ్యం పశ్యేత్ యత్కార్యస్య యవ కురుతే ఓం దానివాయ తాన్యమనక్షత్రాణ్యాన్యేవ దేవనక్షత్రాణి తేషు కుర్వేత యత్కార్యస్య యవ కురుతే ఓం పుణ్యాహం భవంతో బ్రువంతో ఓం పుణ్యాహం స్వస్తయేవాయముపబ్రవామహే సోమో స్వస్తి భువనస్య యస్పతి సర్వగరగ్స్వస్తయే స్వస్తయాదిత్యాసో లక్ష్మీ అమ్మవారందిత లక్ష్మీదేవి మహానుభావ విష్ణుమూర్తి నువ్వు అనేక అవతారాలు ఎత్తి అనేక మంది రాక్షసులను సంహారం చేసావు కదా, ఈ తర్వాత ఏ అవతారం ఎత్తబోతున్నావు అని అడిగింది. అప్పుడు రామచంద్రం అప్పుడు చెప్పాడు ఆయన విష్ణుమూర్తి లక్ష్మీదేవి వచ్చి అవతారం లేదు, మానవావతారం ఎత్తదలుచుకున్నారు. మానవుడి యొక్క మహారాజు గర్భంలో పుడతాను, మానవుడిగా పుడతాను, నాతో పాటుగా శంకర ఆదిశేషు నేను పుడుకునే ఆదిశేషు నా శంకర చక్రాలు కూడా వాళ్ళు కూడా నాకు సోదరులుగా అవతారం ఎత్తుతారు. మానవ అవతారం ఎత్తి మానవ